మమ్మీ ఇవాళ నేను టిఫిన్ ఫుల్గా లాగించాను. ఇప్పుడు మీ అందరికీ హాయిగా ఉందా? పాపం అమ్మాయిని టిఫిన్ చేయనివ్వకుండా నానా మాటలు మాట్లాడి బాధ పెట్టి మరీ బయటకు పంపించారు. ఇప్పుడు మీకు కడుపు నిండిందా? అంటే నేను టిఫిన్ ముందు నుంచి లేచి వెళ్ళిపోతే మీకు బాధ లేదు, కానీ ఆ అమ్మాయి టిఫిన్ చేయలేదని వెళ్ళిపోతే బాధపడుతున్నారా? అసలు మాకు అమృతకి పోలికి ఏంటి తాతయ్య? ఈ మధ్య నువ్వు కూడా పెద్దాన్ని అయిపోతున్నావు. రాను రాను ఈ ఇంట్లో మానవత్వం మంట కలిసిపోతోంది. అదేంటి నాన్న, ఆ అమ్మాయి టిఫిన్ చేయకపోతే మానవత్వం ఇల్లు మంట కలిసిపోతాయా? పరాయి దాన్ని వెనకేసుకొచ్చి సొంత మనుషులు మా మీద సీరియస్ అవుతావేంటి? సొంత మనుషులని మీరు అనుకుంటే కాదు శంకరం, నేను కూడా అనుకోవాలి. అంటే మేము పరాయి వాళ్ళం అయిపోయాము మామయ్య గారు? మీరు అలాగే ప్రవర్తిస్తున్నారు కదమ్మా. మేం ప్రవర్తిస్తున్నాము మామయ్య గారు? నువ్వు ఆగు భానుమతి. అసలేంటి నాన్న మీ ఉద్దేశం? ఇంట్లోంచి బయట గెంటేసిన అమ్మాయిని తెచ్చి మమ్మల్ని పరావాలని చేసింది మీరు. దానికి ఫీల్ అయి తను 2 మాటలు మాట్లాడింది, అది తప్ప? అసలు తప్పేదో ఒప్పేదో మీకు తెలుసురా? ఆ విచక్షణ జ్ఞానాన్ని మీరు ఎప్పుడో కోల్పోయారు. ఆ సంగతి పక్కన పెట్టండి. అసలే ఆర్థిక మాంద్యం, అలాంటిది ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి పెట్టి తయారుగా అన్ని సమకూర్చి పెట్టమంటే మాకెంత ఇబ్బందిగా ఉంటుంది. అది మీరు చేస్తున్న తప్పు కాదా? తప్పేలా అవుతుందిరా? అది నీ కొడుకు చేసిన తప్పుకి పరిహారం. ఊరుకోండనా, ఎవరి తప్పుకి ఎవరు బాధ్యులు? అవును శంకరం, వికాస్ నీ కొడుకు కాబట్టి వాడు తప్పు చేసినా అది ఒప్పుగానే కనపడుతుంది. కానీ ప్రత్యక్షంగా వాడి తప్పుకి ఆ అమ్మాయి అన్యాయంగా బలైపోయింది. అలాంటి అమ్మాయికి న్యాయం చేయడం తప్ప? రే, దేవుడు మనకి 2 చేతులు ఇచ్చింది ఎందుకో తెలుసా? ఒక చేత్తో పొరపాటును తప్పు చేస్తే మరో చేత్తో సరిదిద్దుకోవడానికి. 2 కళ్ళు ఇచ్చాడు ఎందుకో తెలుసా? అప్పుడప్పుడు మంచిని చూడడానికి. 2 కాళ్ళు ఇచ్చాడు మంచి బాటని నడవడానికి. అబ్బా, ఇదే నాన్న మీతో ప్రాబ్లం. మాట్లాడితే చాలు ఓ అని సోది స్టార్ట్ చేస్తారు. ఇది మీ జనరేషన్ కాదు నాన్న. వాడు చేసింది మీ దృష్టిలో తప్పు కావచ్చు, కానీ ఈ జనరేషన్లో మాత్రం అదే కరెక్ట్. నాన్న, మనలాంటి ఫ్యామిలీ పిల్లలు చదువుకోవడానికి, ఆ తర్వాత సెటిల్ అవ్వడానికి ఈ వయసు సరిపోదు. ఈ లోపు బీపీ, షుగర్, హార్ట్ అటాక్లు ఇవన్నీ వచ్చేస్తాయి. ఇంకేం సంపాదిస్తారు? ఒకవేళ సంపాదించినా అనుభవించడానికి వయసు ఉండదు. అందుకే వాడు షార్ట్ కట్ రూట్లో వెళ్ళాడు. రియల్ ఎస్టేట్లో, షేర్ మార్కెట్లో ఒక్క రాత్రిలో కోటీశ్వర్లు అవుతున్నారు. వాళ్ళంతా ఏం కష్టపడ్డారని? మనవాడు అంతే. ఓహో, కోటీశ్వరురాలైన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే కోటీశ్వరుడు కావచ్చు అనుకున్నాడు. ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో ఏవో చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి. ఇట్స్ కామన్ నానా. ఓహో, కోడలతో వచ్చే కోట్లని గురించి ఇంత పెద్ద థియరీ చెప్పేవాడివి. నీ భార్య ఎన్ని కోట్లు తెచ్చిందిరా? ఈ తెలివితేటలు ఆ రోజు ఏమయ్యాయి? అంటే ఆ రోజు ఆ ఐడియా రాలేదు. ఆహా, ఆ ఐడియా ఇప్పుడు నీ కొడుకు ఫాలో అవుతున్నాడని ఎంకరేజ్ చేస్తున్నావా? తప్పు నీ ఒక్కడిదే కాదురా, వాడిని ఇలా పెంచి సమర్థిస్తున్న మీ ఇద్దరికి. ఓకేనా, అలాగే అనుకో. ఇప్పుడు మీ క్లారిటీ వచ్చిందిగా, అందుకే వాడి రూట్లో మోకాలు అడ్డం పెట్టద్దు అంటున్నాను. అంటే అదే అమృత విషయంలో మన మధ్య డిస్టర్బెన్స్ కాకూడదు అనేది నా ఉద్దేశం. ఇప్పుడు నాకు అర్థమైంది మీ ఉద్దేశం. అయితే నా నిర్ణయం కూడా చెప్తాను, వినండి. అమృత నా మనవరాలు. ఇక్కడి నుంచి ఆ అమ్మాయికి అన్నీ నేనే. ఆ అమ్మాయి మీద ఈగ కాదురా, దోమ వాళ్ళ సహించలేడు.
మీలాంటి నలుగురు పరాన్నజీవులకి నా కష్టార్జితం ఉపయోగపడంగా లేది, కష్టపడి చదువుకుంటానంటున్న ఆ పిల్లకు ఉపయోగపడుతుందంటే కాదంటానా? రేపటి నుంచి నా సంపాదన అంతా అమ్మాయికే ఖర్చు పెడతాను. అంటే మాతో పాటు అమ్మాయి కూడా సమానమేనా? మీకంటే ఎక్కువ. అంటే మీ కుటుంబం కన్నా అమృతే ఎక్కువైందా మామయ్య గారు? అవును, ఎక్కువే. నాన్న, సారీ నాన్న. ఈ వయసులో కూడా మీతో ఇలా వాదించాల్సి వచ్చినందుకు నిజంగా నేను చాలా బాధపడుతున్నాను నాన్న. నన్ను అపార్థం చేసుకోకండి నాన్న. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ నాన్న. ఏంటి అలా చూస్తున్నారు? రండి, సారీ చెప్పండి. మామయ్య గారు ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. సారీ తాతయ్య. ఓకే. అదేంటి డాడీ అంత పెద్ద ఇమోషనల్ బిల్డప్ ఇచ్చి సారీ అని చెప్పగా తేల్చేశారు? లేకపోతే మీ తాతయ్య మనల్ని చాప చుట్టి హుసేన్ సాగర్లో పడేస్తాడు. ఈ ఆస్తిపాస్తులన్నీ ఆయన కష్టార్జితం. మనం ఇలా రెచ్చిపోయి మాట్లాడితే తిక్కరేగి అమృత పేరు మీద మొత్తం ఆస్తి రాసేస్తాడు. అవునండోయ్. అందుకే మన మాటలు ఆయనని హర్ట్ చేశాయేమోనని అస్త్ర సన్యాసం చేసి మీతో సారీ చెప్పించా. అబ్బో, ఈ తెలివితేటలకేమీ తక్కువ లేదు. యు ఆర్ గ్రేట్ డాడీ. అంతేకాదు, ఇందులో ఇంకో లాజిక్ ఉంది. రేపు వికాస్ ఎలాగో ఢిల్లీ నుంచి రాగానే అమృత భరతం పట్టి రోడ్డు మీదకి తరిమేస్తాడు. అలాంటప్పుడు మనం నాన్నతో గొడవ పడ్డం వేస్ట్. అందుకే ఫాస్ట్గా ప్లేట్ పిరాయించి కూల్ చేశా. ఏమిటోనండి, అసలు ఈ అమృత విషయంలో హీరో ఎవరో విలన్ ఎవరో సైడ్ విలన్ ఎవరో అస్సలు అర్థం కావట్లేదండి. నాకు అర్థమైంది భాను. ఎవరు చెప్పండి? వికాస్ ఢిల్లీ నుంచి వచ్చే వరకు వైట్ హ్యాండ్ సే. సార్, మీరు ఆఫీసులో కూర్చోండి, నేను అమ్మాయితో మాట్లాడొస్తాను. ఓకే అలాగే సార్. రేణు, అమ్మా రేణు, రేణుకా, రేణుకా. సార్, అమ్మాయి గారు ఇంట్లో లేరు సార్. ఇంట్లో లేదా? బయటికి వెళ్ళారు సార్. అమ్మాయి బయటకు వెళ్తే ఇంట్లో మీరేం చేస్తున్నారయ్యా? మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వెళ్ళిపోయారు సార్. ఏదో ఇంపార్టెంట్ అని. షడప్. తను చెప్పినా చెప్పకపోయినా సెక్యూరిటీకి అలవాటయ్యే వరకు మీరు జాగ్రత్తగా వెంట ఉండమని 100 సార్లు చెప్పాను. హైదరాబాద్లో కాలేజీ మానిపించి ఢిల్లీకి తీసుకొచ్చింది ఎందుకు? ఇక్కడైతే 24 అవర్స్ సెక్యూరిటీ ఉంటారనేగా. ఏం మాట్లాడమే? సారీ సార్. సార్, ఏంటి? ఉదయం అమ్మాయి గారి కోసం ఒక అబ్బాయి వచ్చాడు సార్. ఎవరతను? అతను ఎవరో తెలియదు సార్. ఎవరా అబ్బాయి? ఇంకేం వివరాలు చెప్పలేదా? మేము ఎంత అడిగినా ఏం చెప్పలేదు సార్. ఇంతలో అమ్మాయి గారు వచ్చి మా ఫ్రెండ్ అని చెప్పారు. ఫ్రెండా?
వచ్చారు డాడీ? మీ ట్రిప్ ఎలా జరిగింది? ఏంటి డాడీ అలా చూస్తున్నారు? ఆహా, ఏం లేదమ్మా. నువ్వు సెక్యూరిటీకి చెప్పకుండా బయటికి ఒంటరిగా వెళ్ళిపోతే ఎలా? వాళ్ళు ఉండేది నీ క్షేమం కోసమే కదా. సారీ డాడీ. సరే, నువ్వు వెళ్ళు. ఎవరమ్మా అతను? అతనెవరు డాడీ? అదేనమ్మా, నీకోసం ఇంటికొచ్చాడట. ఓ అతనా? ఫ్రెండ్ డాడీ. ఫ్రెండ్ అంటే? ఫ్రెండ్ అంటే ఫ్రెండే. అది కాదమ్మా. ఏంటి డాడీ ప్రతిసారి క్వశ్చన్ పేపర్లలో మీ ప్రశ్నలు? నేను మీ కూతుర్ని. నేనెంత టైర్డ్ అయి ఇంటికొచ్చినా నిన్ను చూడగానే రిలాక్స్ అయిపోతాను. నేను వచ్చేసరికి నువ్వు ఇంట్లో లేవు. ఆ టెన్షన్లో ఎవరు ఏంటని అడుగుతున్నాను అంతే. చెప్పానుగా ఫ్రెండ్ అని. అన్ఎక్స్పెక్టెడ్ ప్రోగ్రామ్ డాడీ. చూడమ్మా, ఫ్రెండ్ అయినా రిలేషన్ అయినా ఎవరైనా సరే మన ప్రోగ్రాం కనుక్కొని పర్మిషన్ తీసుకొని మనల్ని కలవాలి. వీఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్. ఈ సొసైటీలో మనలాంటి వాళ్ళని విఐపీలు అంటారు. అంటే వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ అని. డాడీ ప్లీజ్, నాకు తెలుసు. నీకు తెలియదని కాదమ్మా, నువ్వలా మెయింటైన్ చేయాలి అని చెబుతున్నాను. ఓకే ఓకే, రేపు నుంచి అలాగే మెయింటైన్ చేస్తాను, సరేనా? అమ్మా రేణుక. ఏంటి డాడీ? హైదరాబాద్ నుండి ఢిల్లీ వచ్చాక చాలా బోరుగా ఉందని నాతో చాలాసార్లు చెప్పావమ్మా. మొదటిసారిగా నీ మొహంలో సంతోషాన్ని చూస్తున్నానమ్మా. ఏమ్మా, ఈరోజు ఏదైనా స్పెషలా? ఏం లేదు. లేదు, నువ్వేదో దాస్తున్నావు. ప్లీజ్ డాడీ, చెప్పానుగా ఏం లేదని. డాడీ ఇప్పుడు మనం లంచ్కి రెస్టారెంట్కి వెళ్తున్నాం. తొందరగా ఫ్రెష్ అప్ అయ్యండి. ఓకే బాయ్. అక్కడ పెట్టు. ఆ డిక్కీలో ఉన్న సామాన్లు తీసుకురా. అలాగేనండి. తాతయ్య ఇవన్నీ ఎందుకు? నీకోసమేనమ్మా. ఒక్క పూట టిఫిన్ చేయటానికి వస్తే నిన్ను ఎన్ని మాటలు అన్నారో విన్నావుగా. ఇవాళ అనేవాళ్ళు రేపు అనుకున్నాం అంటారా? అందుకని నీ భోజన సమస్యకు పరిష్కారం ఇదే. నేను బయట ఎక్కడన్నా మెస్లో అడ్జస్ట్ అవుతాను కదా తాతయ్య. ఆడపిల్లలు రోజు భోజనానికి మెస్సుకు వెళ్ళడం ఇబ్బందిగా ఉంటుంది కదమ్మా. నువ్వు ఒక్కదానివే కాబట్టి చదువుకుంటూ నీకు సరిపోయే వంట చేసుకుంటే చాలు. చదువుకోవటానికి నీకు టైం కలిసి వస్తుంది. చాలా థ్యాంక్స్ తాతయ్య. థ్యాంక్స్తో సరిపెట్టకమ్మా. అప్పుడప్పుడు నా కోడలు వంటలో ప్రయోగాలు చేస్తూ ఉంటుంది. అప్పుడు నీ దగ్గరకు వచ్చి భోజనం చేస్తూ ఉంటాను. తప్పకుండా రండి తాతయ్య. వస్తాను కానీ నీకు వంట చేయటం వచ్చా? నాది ప్రయోగమే తాతయ్య. నీకు వంట రాదా? నాన్న నన్ను ఎప్పుడు వంటగదిలోకి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు తాతయ్య. అమ్మ కూడా నేను చదువుకోవాలని చెప్పి తన పని ఎప్పుడు తనే చేసుకునేది. చదువుకోవడం కోసం ఆడపిల్లని వంట మానిపించిన నీ తల్లిదండ్రులు నిజంగా గొప్పవాళ్ళేనమ్మా.
ఢిల్లీ నుంచి వచ్చి ఇప్పుడే స్టేషన్లో దిగానని ఫోన్ చేసి గంట అయింది, ఇంకా రాడే. ఫోన్ చేయండి డాడీ. ఛార్జింగ్ లేక బయట నుంచి ఫోన్ చేశానని చెప్పాడమ్మా. ఇన్ని రోజులు ఓపిక పట్టాంగా, ఇంకెంతసేపు? వాడు రాగానే దాన్ని మెడపెట్టి బయటికి గెంటేస్తాడు. అప్పుడు చూడాలి దాని ముఖం. లేకపోతే దానికి ఎంత ధైర్యం మనల్నే బెదిరించి మన ఇంట్లో మన ముందే సెటిల్ అవుతుందా? నా కొడుకు లవ్వు లవ్వు అని కాళ్ళు అరిగేలా తిరుగుతూ ఉంటే కంట్లో నలుసులా కాలికి ముల్లులా తయారయ్యింది. ఇప్పుడు నా కొడుకు దాన్ని పాలిట యముడు. మా అన్నయ్య దాని మొగుడు. అదేదో సామెత చెప్పినట్టు లక్కీగా మా నాన్న కూడా ఇంట్లో లేడు, దాన్ని బయటికి గెంటేయడానికి మంచి ఛాన్స్ దొరికింది. అబ్బా అబ్బబ్బా, అన్నయ్య ఇంకా రాడండి డాడీ. అదిగో ఇంటి ముందు ఆటో ఆగినట్టుందండి. అన్నయ్య. నాన్న వికాస్, ఢిల్లీలో జరిగిన దంచుడు సన్మాన కార్యక్రమం గురించి చెప్తే బాధపడతారు. రివర్స్లో చెప్పి కవర్ చేయాలి.